పోయింది. ఇదే చాలా సతాయిచ్చిందనమాట మనకి. ఆ టైంలో ఒకవేళ ఇది హ్యాండ్ ఇచ్చింది అంటే ఫినిష్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, లాస్ట్ వీడియోలో చూసారు కదా ఆ రేర్ వీల్ డ్రమ్ రబ్బర్ పాడైపోయింది అని. అసలు అది దొరకడానికి ఎంత టైం పట్టిందంటే, అరే హాఫ్ ఆఫ్ ది హైదరాబాద్లో అది స్టాక్ లేదు బాబు. మా నాన్న ఎక్కడో నల్లకుంట నుంచి తీసుకొచ్చారు పాపం. ఎవరికి అడిగినా లేదు సార్ స్టాక్ లేదు, వెయిట్ చేయాలి, లేదు సార్ స్టాక్ లేదు. ఇంకా అసలు అరే 3 days నుంచి వెతుకుతున్నా అసలు దొరకట్లేదు. నిన్ననే దొరికింది. ఐ డోంట్ నో ఆ మనిషి ఇప్పుడు ఉంటాడో లేదో, ఆ టైర్స్ చేంజ్ చేసిన మనిషి. అతని దగ్గర వెళ్ళి వీలైతే చేయించేద్దాం అని ప్లాన్ అనమాట. కానీ సండే రోజు కూడా ఎంత రష్ అయింది. బేసిక్గా ఇక్కడ ఎప్పుడు వచ్చినా రష్ లేండి. टायर चेंज करवाया था ना मैं आपके पास. हाँ उसका ये रेयर व्हील ड्रम रबर गया था तो चेंज करवाने के लिए आया था मैं. हाँ ला लिया मैं. ఓకే లెటస్ ఆ మనిషి అయితే లేడు, నాకు చేసిన మనిషి. ఇంకెవరో ఉన్నారు. ఆల్ రైట్ వచ్చేసా ఇక్కడికి. అండ్ ఫైనల్లీ ఐ హ్యావ్ దిస్. అండ్ ఇదే అనమాట రబ్బర్స్. ఈ రబ్బర్ దొరకడానికి అసలు చాలా టైం పట్టింది. అసలు ఏ ఆథరైజ్ సర్వీస్ డీలర్లో కూడా అసలు ఎక్కడా లేదన్నమాట. దీన్ని ఇచ్చేస్తాను. ఇదే పీపుల్, ఇదే పోయింది. ఇదే చాలా సతాయిచ్చింది అనమాట మనకి. एलिमेंट कर देना, इसका अलग रहेगा. तो अभी ये नए रखने के बाद ये प्ले कुछ भी नहीं आता ना? अभी नहीं प्ले नहीं आता सर. वो गेयर में डाले तो झटका लेती कभी कभार गाड़ी, वो नहीं आता. अभी तो ये अच्छा है, खराब नहीं होगा. हाँ సో మొత్తానికైతే అది ఫిక్స్ చేస్తారనమాట. అసలు ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి మొత్తం ఐ లెట్ యూ గైస్ నో. నేను ఫైనల్లీ అది మొత్తం సరి చేయించేసుకుని ఇంకా ఒకసారి సైనిక్పురి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వై సైనిక్పురి అంటే అక్కడ కాన్సర్న్ ఎక్కే ఉంది 5th Avenue. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యాఫేస్. అండ్ మీ అందరికి తెలుసుగా బోధన్ ఉన్నాడు, సో వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. పాపం నేను వాడికి 5 o'clockకి రమ్మన్నా అక్కడికి. ఇప్పుడు 4:30 అవుతుంది. సో అరౌండ్ 3 o'clock నేను స్టార్ట్ అయినా కూడా ఇది చేయించేసుకుని ఒక 1.5 hour అయినా కూడా దెన్ ఐ కెన్ మీట్ హిమ్ ఆరామ్సే అని అనుకున్నా. కానీ వాడు నాకు ఫోన్ చేసి 3 o'clockకి నేను వచ్చేసామా అన్నాడు. వాబుల్ ఇష్యూ ఐ థింక్ ఇట్ హాస్ బీన్ సార్టెడ్, బట్ ప్రాపర్గా టెస్ట్ చేయలేదు. అగైన్ ఇదేంటి ఎంత రష్ ఉంది అక్కడ. నేను ఒక్కసారి కెఫేకి వెళ్ళాక నేను మీతో ప్రాపర్గా మాట్లాడతాను, అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత వర్రీ అవుతున్నాను, అసలు ఎందుకు ఆ చిన్న పార్ట్ ఎంత 170 rupees 190 rupees పార్ట్ అది దొరకకుండా అది ఎంత సతాయించింది, దాని ఇంపార్టెన్స్ అసలు ఎందుకు అవుతుంది, అసలు ఎందుకు ఇది ఎవరు ఎక్కడ నేను చూడలేదు కూడా యూట్యూబ్లో కూడా దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్ అని. సో నేను ఇదంతా నేను మీకు డిస్కస్ చేసి మరీ చెప్తాను. అసలు ఈ టాపిక్ గురించి నాకు ఎక్కడ యూట్యూబ్లో కూడా వీడియోస్ ఎందుకు లేదు. ఆల్సో ఇది నాకే అయిన సిచ్యువేషన్, ఇస్ ఇట్ అ యూనిక్ సిచ్యువేషన్ ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ దట్ ఈస్ ఈజీలీ నెగ్లెక్టెడ్? ఇది నా క్వశ్చన్స్ అన్నమాట. అండ్ విచ్ ఐ థింక్
మీ వ్యూవర్స్ నాకు హెల్ప్ చేయొచ్చు by letting me know that is this a situation that is very unique that has happened to me, or has this also been something that has happened to any of you, you know, who are into riding bikes. I'm not even saying specific only to Interceptor 650, not at all. ఇది మీకు జనరల్గా ఒక బైక్ నడుపుతున్నప్పుడు కూడా ఇట్లా సిచ్యువేషన్ అయ్యేది ఏదన్నా మీరు ఎన్కౌంటర్ చేశారా అంటే కరిగిపోవడం, ఆ రబ్బర్స్ కరిగిపోవడం. ఐదర్ అది సరిగ్గా పెట్టకుండా అయినా రావాలి ఫ్యాక్టరీలో, లేదా is it because of the clutchless up shifts and down shifts that you do, quick shifter or auto blipper ఉన్నా కూడా is it something that you encounter, or is it just a manufacturing defect? Because మెల్ట్ అయ్యేంత లెవెల్ హీట్ అయితే వస్తుంది. హీట్ దిస్ 650cc అంటే ఆబ్వియస్లీ హీట్ అయితే వస్తుంది బ్రో, ఎక్కడన్నా వస్తుంది. మనం స్పీడ్గా వెళ్తే ఓకే ఓ మాదిరిగా తక్కువ ఉంటుంది, కానీ లేకపోతే సిటీలో ఇదిగో ఈ స్పీడ్లో వెళ్తే ఆబ్వియస్లీ హీట్ కొడుతుంది. బట్ ఆ మాటకి అది మెల్ట్ అయిపోతుందా అనేది నాకు పెద్ద క్వశ్చన్ ఉంది. అని బాగా స్మూత్ అయింది బండి, అదైతే చెప్తా. ఎందుకంటే రబ్బర్ కుషన్స్ వేయించాక దాంతోపాటు నేను చైన్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేయించాను అనమాట. కొంచెం టైట్ చేయించుకున్నాను నేను. I felt it was a little loose. వీడు ఇప్పుడే వచ్చాడా? అక్కడ ఇక్కడ లేదా? ఏంది బ్రో ఇది? అక్కడ పెట్టుకుంటావా లేదంటే ఇక్కడ నా స్కూటీకి ఇలా పెట్టే. అదే 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 అది చేయడం బెటర్. ఏం నెక్స్ట్ లెవెల్ ఉందిగా. అదే బ్రో బెస్ట్. నేను అక్కడే పార్క్ చేస్తాను. ఆల్ రైట్, కెఫేకి అయితే వచ్చేసా. లిటరలీ ల్యాప్టాప్ ఇట్లా పెట్టి ల్యాప్టాప్ పైన ఫోన్ పెట్టి అట్లా రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో డోంట్ మైండ్, బికాస్ చాలామంది జనాలు ఉన్నారు అండ్ కొంచెం నాకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ సో యా, వాట్ డస్ దట్ రబ్బర్ డూ అంటే ఆ రేర్ వీల్ డ్రమ్ రబ్బర్ అనేది ఏదైతే ఉంటుందో, what does that do is మనకు బేసిక్గా స్ప్రాకెట్ ఉంటుంది కదా, స్ప్రాకెట్ ఈజ్ అ మెటల్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్సో రిమ్ ఈజ్ ఆల్సో మెటల్ ఆబ్జెక్ట్. సో మనం ఇది రెండు ఇలా కపుల్ అవుతాయి. కపుల్ అయ్యి దెన్ దెర్ ఇస్ అ మూమెంట్. మనం గేర్ ఇచ్చి వెన్ యూ గివ్ అ థ్రాటిల్ అది కొంచెం ముందుకు తీసుకెళ్తుంది కదా, అది ఇక్కడ మనకి ల్యాగ్ ఉండకుండా అని చెప్పేసి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రేర్ వీల్ డ్రమ్ రబ్బర్. సో అది మేబీ మైట్ హ్యావ్ యునో అది మెల్ట్ అయిన కారణం ఏంటి అంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బికాస్ ఆఫ్ యునో కొంచెం హెచ్చు దగ్గులు వెళ్తూ అక్కడ ఏదన్నా కొంచెం డిసెసెంబ్లీ అయ్యి అది అవ్వడం, లేదా ఇట్ కుడ్ ఆల్సో బీ బికాస్ ఆఫ్ యునో ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు కూడా అది ఏదైనా ప్రాబ్లం అన్నా అయ్యి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. మై సర్ప్రైజింగ్ బిట్ ఇస్ 3 సర్వీసెస్ అయ్యాయి. 3 సర్వీసెస్ అయినా కూడా స్టిల్ నోబడీ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ఆ ప్రాబ్లం ఉంది అందులో. బికాజ్ నాకు ఆకాష్ ఉండని, బోధన్ ఉండని, దే ఆర్ ఆల్ గివింగ్ మీ ఫీడ్బ్యాక్స్ దట్ యునో నడుపుతున్నప్పుడు నీ వీల్ కొంచెం ఇట్లా 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 అవుతూ ఉండింది. అంటే నాట్ క్రేజీ వాబుల్ బట్ చిన్న వాబుల్ ఉండింది. ఐ థాట్ మేబీ రిమ్ బెండ్ అయిందేమో, లేకపోతే యూనో టైర్ది ఏదైనా ఇష్యూ ఉందేమో అని. బట్ ఆ టైర్ ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే మీరు చూసారు ఆ వీడియోలో, బికాజ్ ఆల్ అది మొత్తం మెల్ట్ అయిపోయింది. సో దే వాజ్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లేదు అందులో. సో చాలా ప్లే ఉండింది. మనం సెంటర్ స్టాండ్లో వేసి వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్ అండ్ ఇంజిన్ ఈజ్ ఆఫ్, మనం ఇలా తిప్పుతున్నప్పుడు యూ వుడ్ బి ఏబుల్ టు సీ దట్ ప్లే. So that was very surprising from the Royal Enfield service center side also, that nobody was able to recognize. However, adaithe ippudu issue aithe address ayipoyindi, so that is all fine. But it is just that maybe koncham ee Royal Enfield service center vallu kuda koncham they should have been diligent about it, because nenu vallaku kuda complaint chesanu that there's lot of wobble naku vastundi ani.
సో లెటెస్ట్ సీ ఇప్పుడు ఏదైతే వాబుల్ ఇష్యూ ఉందో అది రెక్టిఫై అవుతుందో లేదో, బికాజ్ నేను ఇప్పుడు కూడా కొంచెం లాంగ్ రైడ్ ఏం చేయలేదు, ఆ డైరెక్ట్గా ఫిక్స్ చేసుకుని నేను కాన్స్ వచ్చాను. అండ్ సో యా లెటెస్ట్ సీ, నేను అది ఆ వాబుల్ ఇష్యూ గురించి కూడా ఇఫ్ అట్ ఆల్ ఇట్ హ్యాస్ బీన్ రెక్టిఫైడ్ ఆర్ నాట్ కొంచెం బయటికి వెళ్ళి నెక్స్ట్ వీడియో నేను చేశాక దెన్ యూ గైస్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు సీ. బట్ ఫర్ నౌ ద బైక్ ఇస్ ప్లాంటెడ్. వంచుతున్నప్పుడు when I'm taking cuts and all, it is all fine. We have lot of theories that ఎందుకు ఆ రేర్ వీల్ డ్రమ్ రబ్బర్ అది ఎందుకు మెల్ట్ అయింది అని కూడా. అంటే వన్ థియరీ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జాస్ట్, అది చాలా హీట్ ఎక్కి దానివల్ల అది మెల్ట్ అయిపోయిందా, లేదా హెచ్చు దగ్గుల వల్ల మెల్ట్ అయిందా, లేదా ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఆ బ్రేక్ వల్ల. వెన్ ఆఫ్ కోర్స్ డిస్క్ బ్రేక్స్ ఉన్నప్పుడు దే ఎమిట్ లాట్ ఆఫ్ హీట్ వెన్ యూ అప్లై బ్రేక్స్. సో ఆ టెంపరేచర్స్ అనేది దిల్ స్కై రాకెట్. సో ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ దాట్ అది మెల్ట్ అయిందా? ఐఎమ్ నాట్ షూర్, ఇట్ ఈస్ జస్ట్ అ థియరీ. బట్ ఇన్ కేస్ మీకు ఏదైనా థియరీ ఉన్నా కూడా వై ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మెల్టెడ్, let me know in the comments, because even I'm curious to know. And it's surprising that ever ఇది కవర్ చేయలేదు. సో I thought people who would be doing long rides వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అని. అండ్ ఆల్సో ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు మీరు లదాఖ్ వెళ్తున్నారు లేకపోతే ఎక్కడన్నా ఎనీవేర్ బిట్వీన్ 1000 kilometers అండ్ యువర్ టైర్స్ ఆర్ ఆల్రెడీ వార్న్ అవుట్. సో ఆ టైంలో ఒకవేళ ఇది హ్యాండ్ ఇచ్చింది అంటే ఫినిష్. బికాస్ దిస్ హ్యాస్ టేకెన్ మీ ఆల్మోస్ట్ more than a week, almost a week to source this rear wheel drum rubber. నేను సనత్ నగర్ ఇది ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి కాల్ చేశాను, అక్కడ లేదు. రామ్కోటిలో ట్రై చేశాను, ఎక్కడా లేదు. ఫైనల్లీ మై డాడ్ గాట్ ఇట్ ఫ్రమ్ ఇది నల్లకుంటలో ఏదో షాప్ ఉంటే అక్కడి నుంచి ఏదో దొరికింది అనమాట. నల్లకుంట సర్వీస్ సెంటర్ నుంచి అనుకుంటా దొరికింది, ఐఎమ్ నాట్ షూర్. సో అక్కడి నుంచి వీ ఆర్ ఏబుల్ టు సోర్స్ ఇట్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ us a week. సో దర్ ఇస్, అండ్ ఎంత కూడా కాదు, ఎంత ప్యాక్లో ఇట్ వాస్ 208 rupees, బట్ when my dad paid it was around 190 rupees. సో జస్ట్ 190 rupees ఖర్చు. సో నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా వెళ్తే ఏదన్నా మీకు రేర్ వీల్లో మీకు వాబుల్ అనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ చెక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సార్ట్ ఆఫ్ రిమ్ బెండ్ ఆర్ టైర్లో ఏదన్నా ఇష్యూ ఉందా చూసుకోండి. ఒకవేళ ఈ రెండు లేకపోతే మాత్రం ఐఎమ్ డామ్ షూర్ ఇట్ విల్ బీ బికాస్ ఆఫ్ ద రేర్ వీల్ డ్రమ్ రబ్బర్స్. సో ట్రై టు సోర్స్ దాట్ అండ్ దెన్ గెట్ ఇట్ చేంజ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే అది ఒకవేళ లేదు అంటే మాత్రం వెన్ యూ ఆర్ గోయింగ్ ఆన్ హైవేస్ ఏదన్నా ఒక చిన్న సడన్ బంప్స్ వచ్చాయంటే మాత్రం యువర్ వెహికల్ విల్ గో ఫర్ అ టాస్. సో మేక్ షూర్ యూ గెట్ దట్ డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూ ఆల్సో హ్యావ్ బోధన్ హియర్ హూ సా దట్ అది మెల్ట్ అయిపోయినప్పుడు అదంతా హీ వాస్ దేర్. మీరు ఆ వీడియోలో కూడా చూసే ఉంటారు. సో హీ ఈస్ హియర్ విత్ మీ ఇన్ ద కెఫే అండ్ లెట్స్ హియర్ వాట్ ఈవెన్ హీ హ్యాస్ టు సే. సో మా I have to say is అదే మనం అనుకున్నాం వేరియస్ సిరీస్ ఎగ్జాస్ట్ హీట్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఐ వాజ్ రియలీ షాక్, ఏంటి ఇంతలా మెల్ట్ అవుతుందా. అండ్ కొంచెం రిలీవ్ అయ్యా దట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్. ఏం కాలే, నథింగ్ సీరియస్. మనం ముందుగానే లక్కీగా టైర్స్ ఇంకా చేంజ్ చేద్దాం అనుకొని ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ చేంజ్ చేద్దాం అనుకున్నాం కదా. వీ వర్ ట్రైంగ్ టు పుష్ ఇట్, బట్ సరే చేంజ్ చేద్దాం అనుకొని ఇమీడియట్లీ గాట్ ఇట్. ఇంకా దాన్ని నోటీస్ చేసి చెప్పగానే ఆల్సో అంకుల్ కూడా సోర్స్ చేయగానే ఇట్స్ ఫైన్. ఐ హోప్ ద వాబుల్ ఇష్యూ will get better now. It's better, but I have to test it to come to a conclusion that అది కంప్లీట్గా 100% పోయింది అని. సో దట్ ఈస్ దేర్. అది ఎందుకంటే వితౌట్ గివింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ టెస్టింగ్ ఐ కాంట్ కన్క్లూడ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ సార్టెడ్ అవుట్ కదా, బికాస్ దిస్ వుడ్ ఆల్సో హెల్ప్ us out for the viewers also who are viewing this video. So that is what I am very concerned about. Be careful guys, like it's better మీరు ఎప్పుడైనా రైడ్ వెళ్తున్నప్పుడు just ask your friends ki etla undi wheel back side, do you notice that? Because most of the times we don't notice it. Also adem idi kuda it wasn't like wobbling attem lekunde koncham we could notice that are something is not in the place, it feels off a little. So better make sure that me driving lo emna teda telustunte when you are cornering or going edana telustundi ante ask your friend or somebody to is it okay, everything. So ఎప్పుడైనా చేసుకున్నప్పుడు like please ask your service center guy to check it how it is, because if they have checked it when
you gave it for servicing. Yeah. I don't think inta melt inta daaka vachedi kaadu. అదే Also when you're going for servicing, like అడగండి ఒకసారి పోయి ఒకసారి చెక్ చేయండి. Like that would be better because వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొని చూస్తాము రెస్పాన్సిబుల్ అంత సినారియో లేదు అక్కడ. అదే యా Royal Enfield service center. Dissatisfied with the Royal Enfield service. True. That to the company one. True. సరే రాబాయ్ డీలర్షిప్ అంటే వీ కెన్ అండర్స్టాండ్. అరే ఓకే కొంచెం స్టాండర్డ్ అటు ఇటు అయి ఉండొచ్చు అని చెప్పి వీ గో టు ద కంపెనీ థింగ్. ఈవెన్ ప్రీవియస్ వాక్లో కూడా హౌ వాజ్ మై like experience taking the bike వాళ్ళు ఇదంతా you know right, they put scratches on my bike first servicing తర్వాత immediately went and put the PPF and all ఎందుకు రా బాబు అని చెప్పి బీ ష్యూర్ గైస్ ఇట్లాంటివన్నీ మీరు కొంచెం నోటీస్ చేసి లైక్ ఆస్క్ దెమ్ టు డూ ఇట్ లైక్ ఏంటి అని చెప్పేసి. ఆల్సో యూ టేక్ యువర్ ఓన్ పిక్చర్స్ అండ్ గివింగ్ ఫర్ సర్వీసింగ్. దిస్ ఇస్ హౌ ఐ గేవ్ ఇట్. ఐప్యాడ్లో నుంచి వాళ్ళకి ప్రాపర్ యాపిల్ ఐప్యాడ్ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ ఐ డోంట్ నో హౌ ఈజ్ ఏబుల్ టు గెట్ బ్లరీ పిక్చర్స్ విత్ ద ఐప్యాడ్. నువ్వు జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా కొడితే వచ్చేస్తుంది పిక్చర్. ఈ మేనేజ్ టు టేక్ బ్లరీ పిక్చర్స్. ఇంకా ఇది ఉంటుంది సార్ అది ఉంటుంది సార్. లైక్ వెన్ యూ గో టు ద సర్వీస్ సెంటర్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ యువర్ ఓన్ క్లిప్పింగ్ ఆఫ్ హౌ యూ గేవ్ యువర్ బైక్, హౌ ఇట్ వాస్. మన బైక్ ఉండాలి మనకి అంతే. దట్స్ అ స్మాల్ థింగ్ యూ కుడ్ డూ. That's true. Yeah. So make sure, and I shouldn't say this, but don't trust the service center people, authorized service center people. Do it with your own due diligence. That's what I would say. And I think we'll end this video here, and I'll see you in the next one. So make sure to like, share and subscribe. And also let me know in the comment section what you think about the theory that I just talked about. Alright? See you. Bye-bye.